దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో కొండలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము గనక దీని ద్వారా అనేక ఆత్మీయ సత్యములనేవి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. మన ప్రాణాత్మ దేహం అనేది సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో కొనిపోబడినట్లుగా మనందరిలో కూడా ఒక సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు, చూడుడి, నేడు నేను మీకు మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపములు మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరుచుకునబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనములను ప్రకటింపవలెను అనే వాక్య భాగములో మనము చదవగా విన్నాము. ఈ సమయములో ఏబాలు కొండ, గెరీజీమను కొండ, ఈ కొండల మీద జరిగిన సంభవాలు ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములు 6 గోత్రములుగా ఒక కొండ మీదను, మరొక కొండ మీద 6 గోత్రములు వారు దీవెన వచనములను శాప వచనములనేవి చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖనములనేవి మనకు బోధించబడుతూ ఉన్నాయి. ఏబాలు కొండ మీద శాపవచనములను చెప్పారు. గెరీజీమను కొండ మీద దీవెన వచనములనేవి పలికినట్లుగా వాక్యములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఏబాలు కొండ మీద నిలబడిన 6 గోత్రముల వారు రూబేను గోత్రము వారు, గాదు గోత్రము వారు, అషేరు, జబూలోను, దాను, నప్తాలి గోత్రముల వారు ఏబాలు కొండ మీద నిలిచి శాపవచనములనేవి పలికారు. అలాగే గెరీజీమను కొండ మీద నిలిచిన ఈ 6 గోత్రములు ఎవరంటే, సిమ్యోను గోత్రములు, లేవి, యూదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను అను గోత్రముల వారు ఆశీర్వాద వచనములనేవి పలుకుతూ వచ్చారు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఏబాలు అను పేరుకు అర్థం ఏమిటంటే బోడి కొండ లేక ఆకులు లేనటువంటిది. ఈ పర్వతమును గురించి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. కనుక ఇశ్రాయేలీయులు వారు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉండాలి. ఆజ్ఞలను అతిక్రమించినట్లయితే పాపము చేయబడుతున్న వారుగా మారుతున్నారు. అనగా పాపం అనేది వారిలోనికి ప్రవేశించుచూ ఉన్నది. దేవుని వాక్యములో మనం ఇంకా లోతుగా గమనించినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎవరైతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపక అవిధేయత చూపేవారుగా ఉంటున్నారో వారి జీవితములో శాపములనేవి కలుగు చేయబడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో మన జీవితంలో శాపములు రావడానికి గల కారణములు ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకపోవటం వలన. దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనము
వెంబడించినట్లయితే మనము ఆశీర్వదించబడిన జనాంగమై ఉన్నాం. కొన్ని సమయాలలో దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా నడిచిన వారి జీవితాలు, భక్తుల యొక్క జీవితాలు కూడా లేఖనములలో మనము గమనించినట్లయితే, ఉదాహరణకు సౌలు యొక్క జీవితము కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. సౌలు యొక్క జీవితములో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించుచూ వచ్చాడో తన రాజ్యమును కోల్పోయినవాడుగా మారాడు. తన రాజ్యం అనేది అతని యొద్ద నుండి తీసివేయబడినట్లుగా దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఆదాము యొక్క జీవితములో కూడా ఆజ్ఞను అతిక్రమించినందువలన ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. తరువాత తన ఆయుష్ ఉన్నంత వరకు కూడా గచ్చ పొదలుగాను, ముండ్ల పొదలుగాను ఇటువంటి కార్యములనేవి వారిలో ఎదుర్కోవాల్సి వచ్చిన సంభవాలను పరిశుద్ధ లేఖనములనేవి మనకు బోధించబడుతూ ఉన్నాయి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా నడిచేవారుగా ఉంటున్నారో వారిలో ఈ శాపములనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుకనే నేడు మన శాపములన్నిటిని కూడా తొలగించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆ మ్రాను మీద, శాపగ్రస్తమైన ఆ మ్రాను మీద వ్రేలాడి ఆయన మరణాన్ని జయించాడు. కాబట్టి ఆ మరణమును విశ్వసించి కల్వరి శిలువ వైపు తేరి చూచినట్లయితే మనము తిరిగి బ్రతికించబడుతూ ఉన్నాము. మన శాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. మనము ఆశీర్వదింపబడిన జనముగా మారుతూ ఉన్నాం. ప్రియులారా, శాపములనేవి కుటుంబములో మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనము ఒకటి గమనించాలి. మనము దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతాయని గమనించాలి. కనుక ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 14వ వచనము నుండి 26వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ శాపగ్రస్తమైనటువంటి కార్యములను గురించి చెప్పబడుతూ ఉన్నాయి. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులు అందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. కనుక ఆ క్రింద వచనములలో మనము గమనించుచూ ఉన్నప్పుడు శాపగ్రస్తమైన కార్యములు ఏవైతే ఉన్నవో అవి మన జీవితంలోనికి రాకుండానట్లు వాటిని మనము తొలగించుకోవడానికి దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుచూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదములు మన కొరకు ఆయన సిద్ధపరచుచూ ఉంటాడు. కనుకనే నేడు శాపములు, అదే సమయములో కష్టాలు ఇవన్నీ కూడా ఎదురవ్వడానికి గల కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకపోవటం వలన. కనుక మనము శాపగ్రస్తమైన కార్యములు మనలో ఏవైనా ఉన్నవా అని చెప్పి దేవుని వాక్యము ద్వారాగా మనము పరిశోధించుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా మనము గమనించినప్పుడు మన జీవితములో బాహాటముగా దేవునికి ఇష్టము లేని క్రియలు ఏవైతే ఉన్నావో, దేవుని ఆజ్ఞలను అనుసరించలేని మార్గం ఏదైతే ఉందో వాటిని మనం విడిచిపెట్టి ఈ శాపముల నుండి మనం విముక్తి పొందాలంటే ఒకటే మనం చేయాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. కనుక శాపములను విముక్తి కొరకు ఎన్నో విధాలుగా ప్రజలు పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చేయరాని ప్రయత్నాలు ఏవి ఉండవు, కానీ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ శాపాలు తొలగించుకోవడానికి. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉన్నది? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఆ శాపములన్నీ కూడా తొలగిపోయి ఆశీర్వాదములనేవి నీకును నీ కుటుంబానికి కలుగుతుంది. మనందరికీ దేవుని ఆశీర్వాదములు కావాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడవాలి. కనుక
ఇక్కడ మనము గమనించుచూ ఉన్నప్పుడు గేరీజీమోను కొండ మీద నిలిచిన వీరు దీవెన వచనములనేవి పలుకుచూ వచ్చారు. దీవెనలోనేవి ఎవరికి చెందును? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారికి అందరికీ దీవెనలనేవి కలుగు చేయబడుతున్నవి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనములో నుండి 14వ వచనం వరకు మనము గమనించినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, సింపుల్ లాజిక్గా మనము గమనించినట్లయితే మనము ఆశీర్వదించబడాలంటే ఒకటే మార్గం ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడుచుకోవాలి. ఆయన భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనలను హెచ్చించడానికి మనము చేయవలసిన పనులు ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారంగా ఉండాలి. ఈ రోజుల్లో మనము దేవుని మాటలను వినడానికంటే లోకములో ఉన్న మాటలను వినడానికి, తీయటి మాటలను ఎవరైతే చెప్పేవారుగా ఉంటున్నారో వారికి చెవియొగ్గుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితంలో శాపములనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని వాక్యము ఈ సమయంలో మనకు బోధించుచున్న సత్యం ఏమిటంటే ఆయన మాటలను శ్రద్ధగా వినాలని. మరి దేవుని మాటలను మనం శ్రద్ధగా వినగలుగుతూ ఉన్నట్లయితే ఆ మాటల ద్వారాగా మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవగలుగుతూ ఉంటాం. మరి దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క మాటలను వినిన భక్తుల యొక్క జీవితాలన్నీ కూడా మనము గమనించినప్పుడు బహు ఆశీర్వదించబడి ఫలభరితముగా వారు కుటుంబాలు కానివ్వండి, వారి వ్యక్తిగత జీవితాలు కానివ్వండి ఆశీర్వాదముగా కొనసాగుతూ వచ్చాయి. మరి ఈ రోజుల్లో మనము ఏ విధంగా దేవుని మాటలను వినగలుగుతూ ఉన్నామా? దేవుని నోట నుండి వచ్చే మాట, ప్రతి మాట కూడా మానవుని ఏం చేస్తుందంట? బ్రతికించుచూ ఉన్నది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవింప చేయబడుతూ ఉన్నాడు. మరి దేవుని నోట నుండి వచ్చే మాటలనేవి శ్రద్ధగా మనం విని వాటిని గైకొని ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడిచినప్పుడు ఒక 3 ఆశీర్వాదములను చెప్పి నేను ముగిస్తాను. దావీదు రాసిన కీర్తన 81వ కీర్తన 16వ వచనములో గమనించుచూ ఉన్నప్పుడు, దావీదు రాసిన 81వ కీర్తన 16వ వచనములో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదనని చెప్పి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించే ప్రతి కుటుంబములోనూ, ప్రతి వ్యక్తిగత జీవితములోనూ అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి దేవుడు వారిని పోషిస్తాడంట. గోధుమలు అనేవి మనము గమనించినప్పుడు అది బలమును నిచ్చుచూ ఉంటాయి. అనగా వేయించిన గోధుమలని చెప్పి కూడా బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. మరి గోధుమలు అనేవి మనుషునికి ఇక్కడ వారికి ఏం చేస్తానంటున్నాడు? అతి శ్రేష్టమైన గోధుమలని అంటున్నాడు. అంటే గోధుమలలో కూడా అతి శ్రేష్టమైన గోధుమలను వారికిచ్చి వారిని నేను పోషించుదనని చెప్పి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. తరువాత వారికి కొండ తేనెతో తృప్తిపరుస్తానని చెప్పి అంటున్నాడు. మరి కొండ తేనెలు అని అంటే మనము దాని గురించి మనము గమనించాలంటే చాలా అద్భుతమైనటువంటి మధురముగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో అనేక తేనెలను మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని తేనెలు కూడా కల్తీ అవుతూ ఉంటాయి. కానీ కొండ తేనె అనేది చాలా మధురమైనది కనుక అటువంటి తేనెతో దేవుడు వారిని ఏం చేస్తున్నాను అంటున్నాడు? పోషించెదను అని చెప్పి ఇక్కడ మొదటి ఆశీర్వాదమును గురించి మనం చదువుతూ ఉన్నాం.
రెండవదిగా మనము గమనించుచూ ఉన్నట్లయితే సామెతల గ్రంథము 28 అధ్యాయము 20వ వచనములో మనము చదువుతూ ఉన్నప్పుడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. 19వ వచనములో చివరిలో, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు, నమ్మకమైన వానికి దీవెనలు ఏం చేస్తాయంట, మెండుగా కలుగుతాయి. మరి చూడండి, వ్యర్థమైన వాటిని అనుసరించడం మూలముగా అనేక పేదరికాలు ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబములో పుట్టిన ప్రతి ఒక్కరమైన మన జీవితాలలో ఎందుకు మనకు పేదరికం అనేది కనబడుతుందంటే, వ్యర్థమైన వాటిని మనసు ఉంచినందువలన, వ్యర్థమైన వాటి మీద ఆశలు పెట్టుకుంటున్నందువలన, వ్యర్థమైన వాటి మీద వ్యర్థమైన వాటిని అనుసరించుచున్నందువలన ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా అక్కడ ఇక్కడ ఎన్నో విధాలుగా పేదరికం అనేది కనబడుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనలను పేదరికములో నుండి విడిపించాలంటే మనము నమ్మకమైన వారముగా ఉన్నప్పుడు దీవెనలు అనేవి దేవుడు మెండుగా మనకిస్తాడు. దేనిలో మనము నమ్మకంగా ఉండాలి? మనందరిలో కూడా ప్రార్థనా జీవితము, బైబిల్ చదివే విషయంలో, వీటిలో మనము కొన్ని సమయాల్లో తప్పిపోతూ ఉంటాం. ప్రార్థనలో గడిపే విషయములోను, బైబిల్ చదివే విషయంలోను తప్పిపోయి అనేక సందర్భాల్లో మనలో ఆత్మీయమైనటువంటి పేదరికం అనేది కనబడుతుంది. ఆత్మీయమైన పేదరికం అనేది మనలో కనబడుతుంది. ఒకవేళ అక్షరానుసారముగా భూసంబంధమైన వాటితో మన కుటుంబములో, మన గృహములో అన్ని వస్తువులను మనం నింపుకుంటూ ఉండవచ్చు, కానీ ఆత్మీయమైనటువంటి పేదరికం అనేది మనలో ఉండకూడదు. మనలో ఆత్మలో ఐశ్వర్యవంతులంగా మనం మారాలి. ఆత్మలో ఐశ్వర్యవంతులంగా మనం మారుతూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితములో ఐశ్వర్యవంతులంగా మనం మారాలే, కానీ ఆత్మీయతలో మనం పేదరికము కలిగిన వారముగా ఉన్నట్లయితే మన జీవితములో దేవుని రాజ్యమును మనము కోల్పోయే వారముగా ఉంటున్నాము. మూడవదిగా ఇక్కడ మనము గమనించుచూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనములో మనము గమనించినట్లయితే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసముల కలదై ఉండును. చూడండి, భూమిలో విత్తుటకు గింజలను కావలసిన వాన ఆయన కురిపిస్తాడంట. దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి కలిగే ఆశీర్వాదములు ఏమిటంటే, విత్తుటకు గింజలు, అది మొలిపించుటకు ఆయన భూమి మీద విత్తనములు తిరిగి మొలిపించుటకు వానను కూడా ఆయన కురిపిస్తాడంట. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసముల గలదై ఉండును అని చెప్పాడు. మరి నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఎంతమంది దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే, గేరీజు మన కొండ మీద ఆశీర్వాద వచనములు వారు ఏ విధముగా పలుకుతూ వచ్చారో అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడును గాక. శాపములన్నీ కూడా తొలగిపోయి దేవుని ఆశీర్వాదములు ప్రతి వ్యక్తిలోను, ప్రతి కుటుంబములోను దేవుడు దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో తండ్రి, ఏబాలు కొండను, గేరేజీమను కొండను గురించి మీరు మాకు బోధించారు. ఏబాలు కొండ మీద శాప వచనములను పలికారు, గేరేజీమను కొండ మీద దీవెన వచనములు పలికారు. దీవెనలనేవి ప్రతి కుటుంబములో రావాలంటే, శాపములన్నీ కూడా తొలగిపోవాలంటే మీ మాటలను శ్రద్ధగా గైకొని మీ ఆజ్ఞలను అనుసరించి నడవడానికి మా అందరికీ కృప దయచేయండి. ప్రతి కుటుంబములో ఉన్న పేదరికము యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. శాపములను మీరు తొలగించి దేవా ప్రతి ఒక్కరికి రక్షణను మీరు దయచేయండి. దేవా మీ మాటను విని దానిని గైకొని ఎలాగైనా ప్రభువా మీ రాజ్యమునకు మేము సిద్ధపడినట్లుగాను మా ప్రాణాత్మ దేహాన్ని మీ హస్తములు అప్పగిస్తూ
దేవా, మీ రహస్య రాకడలో మేము కొనిపోబడుటకు ప్రభువా తండ్రి, యుగయుగములు మీతో పాటు ఉండడానికి కావలసిన కృపను మా అందరికీ దయచేయమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.